గౌరవ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు దేశభక్తి చూపించుకుంటున్నారు, దేశ అభివృద్ధికి ముందుకు వెళ్తున్నారు, దేశ సమగ్రతని కాపాడుతున్నారు. కానీ జనసేన పార్టీని బలోపేతం చేసుకోవట్లేదు. కానీ మీకు ఇందాక చెప్పాను కదా, దేశ సమగ్రత, దేశ ఐక్యత అని. ఆ దేశం ఏంటో తెలుసా అండి? తెలుగుదేశం. తెలుగుదేశ ఐక్యతని, తెలుగుదేశ సమగ్రతని, తెలుగుదేశ అభివృద్ధిని కాపాడుతున్నటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. మరి జనసేన పరిస్థితి ఏంటి? ప్రజారాజ్యం నుంచి భుజాలు సొమ్మగిల్లి డబ్బులు ఆగం చేసుకొని ఇళ్ళు ఒళ్ళు తాకట్టు పెట్టుకొని అనారోగ్య పాలై ఇంకా కూడా జెండాని ఎగురవేయాలనుకుని కొన ఊపిరితో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? రోడ్డును పడేసినట్టేనా? ఎప్పుడు బలోపేతం చేస్తారు? మీరే బలోపేతం అయిపోవాలా? అది కూడా లేదండి. నిన్నటి రోజు ఆ స్క్రిప్ట్ ఎవరైతే రాసి ఇచ్చినారో, అంటే స్టేజ్ మీద మీరు ఈ పేజ్ మాట్లాడాలి, ఈ పేజ్ మాట్లాడాలి అని ఉంటది. ఇది ముందుగానే ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర నుంచి ముగ్గురు చెకింగ్ అయ్యాక వస్తుందండి. నేను అడుగుతున్నాను, ఆ దౌర్భాగ్యుల్ని అడుగుతున్నాను, ఆ స్క్రిప్ట్ రాసి ఇచ్చిన నికృష్టులను అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ లో నాకు చాలా ఏడుపు వచ్చేసింది అనే పదాన్ని రాసిచ్చిన దౌర్భాగ్యుడు, నిష్ఠాదరిద్రుడు ఎవరండి? నేను అడుగుతున్నాను ఓపెన్ గా. అలాంటి పదం ఏ నాయకుడు అండి, ఏ నాయకుడు? మీరు తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ మొత్తం జలడేసి చూడండి. నిండు సభలో కొన్ని లక్షల మంది ప్రజల మధ్యలో పక్కన సెంటర్ లో ఉన్నటువంటి ప్రధానమంత్రిని కూర్చోబెట్టుకొని నాకు ఏడుపు వచ్చేసింది అనే పదం చాలా పెద్ద మేజర్ మిస్టేక్ అండి, నాట్ అ మైనర్ మిస్టేక్, చాలా మేజర్ మిస్టేక్ అండి. నాకు ఏడుపు వచ్చేస్తుంది. ప్రధానమంత్రి గారిని అలా దూషించిన వాళ్ళు ఎవరు? దూషించిన వాళ్ళు ఎవరు? ఆ స్టేజ్ మీద కూర్చుని ఆ పెళ్ళమే లేనోడు, అంటే భార్య లేనోడు పిల్లల గురించి ఆయనకే తెలుస్తుంది, పెళ్ళమే లేనోడు కుటుంబం గురించి ఏం తెలుస్తుంది, ఆయన భార్యనే కాపాడుకోలేనోడు దేశాన్ని ఏం కాపాడుతాడు అని మాట్లాడినటువంటి చంద్రబాబు గారు. హిందీలో బండ బూతులు తిట్టేసినటువంటి బాలకృష్ణ గారు అయితే అసలు మామూలు కారాలు వాళ్ళ లకారాలతో వాడేసినట్టున్నారు. అదే కాకుండా గతంలో నారా లోకేష్ గారు చాలా మాట్లాడారు. అసలు తమరైతే భావోద్వేగానికి గురవుతూ ఏడుపు. భావోద్వేగం అనే పదం చూడండి ఎంత గొప్పగా ఉందో. ఈ పదాన్ని వాడకుండా ఎవరు సార్ ఏడుపు వచ్చిందనడానికి? చాలా భావోద్వేగానికి గురయ్యాను ఆయన అలా మాట్లాడుతుంటే అనే పదం ఎంత గొప్పగా ఉందండి. ఏడుపు వచ్చిందంట. అంటే చిన్న పిల్లలు ఎల్కేజీలో మా అమ్మ కొట్టింది ఏడ్చాను అన్నట్టుగా ఒక రాష్ట్రాన్ని ఉద్దేశిస్తూ ఒక దేశ నాయకుడి మధ్య మీరు మాట్లాడే భాష ఇదా? అరే దీన్ని మళ్ళీ ముగ్గురు స్టాంప్ వేసి సిగ్నేచర్ చేసి పంపించారు ఆ స్క్రిప్ట్ ని. ఇది మాట్లాడండి బాగుంటుందని. ఆ పక్క నుండి పిఎల్కి తెలియదండి? వాళ్ళు ఎక్కడెక్కడో కోచింగ్ అయ్యి వచ్చిన వాళ్ళు కదా. భావోద్వేగానికి ఏడుపు వస్తుంది అనడానికి, ఏడిపించారనడానికి తేడా లేదండి. ఏడుపు వస్తుందంట అక్కడవే. ఈ ఎయిర్పోర్ట్ రావడం వల్ల రాష్ట్రం ఎలా ముందుకెళ్తుంది, దేశంతో ఎన్ని సన్నిహిత సంబంధాలు కుదురుతాయి, దేశం నుంచి వచ్చేవారు డైరెక్ట్ గా ఇక్కడ దిగుతారు, అదే రకంగా దేశ ఎగుమతులు దిగుమతులు పెరుగుతాయి, రాష్ట్రానికి సంబంధించిన జిఎస్టి పెరుగుతుంది. ఇది కదా మాట్లాడాల్సినటువంటి విధి విధానాలు, స్పీచ్ అండి. ఇది మాట్లాడాల్సినటువంటి మీరు ఏడుపు వస్తుంది. గురయ్యారా, ఏడిపించారా, ఏడుపు వచ్చిందా అనేది పక్కన పెడితే వాస్తవానికి జన్జీ ఉద్యమం ఇటీవల చూసాం. నీటికి సంబంధించి కాక్రోచ్ జనతా పార్టీ పిలిపించింది. అది ఎందుకు వచ్చింది? ఏకంగా దాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కానీ అక్కడ దాదాపు 30 మంది స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకున్నారు. 22 లక్షల మంది స్టూడెంట్ల కెరీర్ ప్రశ్నార్థకం అయిపోయింది. ఆ విషయంలో ఎంతోమంది వందలాది మంది విద్యార్థులు లాఠీ చార్జీలు తిన్నారు, చాలా తీవ్రమైనటువంటి గాయాల పాలయ్యారు. సో అప్పుడు ఈయనకి భావోద్వేగం రాలేదా? సార్ ఒకటి సార్, చనిపోయిన వ్యక్తుల గురించి మాట్లాడితే గతంలో కౌలు రైతులకి మనిషికి 1,00,000 రూపాయలు ఇస్తున్నామంటూ అప్పట్లో ఆయన చెప్పారు. ఈ 2 సంవత్సరాలలో 555 పైచులకు మంది చనిపోయారంటూ మొన్న జగన్ గారు ఎవిడెంటరీగా సిల్వర్ స్క్రీన్ లో 70mm సినిమా వేసి చూపించారు. ఈ మాటని ఇంతవరకు ఈయన ప్రభుత్వం వచ్చాక ఒక్కసారి చనిపోయిన కౌలు రైతుల గురించి ఒక్క మాట కూడా ఎక్కడా ప్రస్తావించలేదు. ఎందుకో మాకు తెలియదు. అదే రకంగా జన్జీ అండి, ఈ జన్జీ ఉద్యమాల్లో ఏదైతే పిల్లలండి, అసలు మీకు తెలిస్తే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక తమిళనాడుకి సంబంధించినటువంటి ఒక బ్రిడ్జ్ పడిపోయి ఆ బ్రిడ్జ్ మీద ఉన్నటువంటి ట్రైన్ కుప్పగూలిపోతే నిర్మోహమాటంగా, నిష్పక్షపాతంగా, ట్రాన్స్పరెంట్ గా రాజీనామా ఇచ్చేశారు. అలాగే స్వతంత్రంగా రాజీనామా ఇవ్వాలి, కానీ ఈ రకంగా దాడులు, ధర్నాలు, రాస్తారోకోలు, పిల్లల మీద కర్రలతో దాడులు, మహిళలను చూడకుండా జీబుల్లో ఎక్కించి తొక్కించడాలు ఇన్ని జరుగుతుంటే తమిళనాడు సీఎం 2 ఏనుగుల మధ్యలో గొప్పగా గెలిస్తే ఇన్ని జరుగుతుంటే మా నాయకుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఒక చెవిటి ఏనుగు, ఒక పిచ్చి ఏనుగు,
ఒక చెవిటి ఏనుగు, ఒక పిచ్చి ఏనుగు. ఇది నేను అంటున్న మాట కాదండి, ఎవిడెంటరీగా వచ్చినటువంటి రిపోర్ట్. దాన్ని మేపలేకపోతున్నాం. దానికి అయినటువంటి ఖర్చులని మీరు, నేను చెప్పింది అబద్ధమైతే ఆర్టీఐ వెయ్యండి, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం వెయ్యండి. దానికి చెరుకు గడలు తినిపిస్తున్నాడు చలిలో, ఎండలో. పిల్లలు అల్లాడిపోయి తన్నులు తింటుంటే ఇంటి దగ్గర తల్లిదండ్రులకి నిద్ర లేకపోతుంటే మూడో కంటికి చెప్పకుండా పిల్లలు బ్యాగ్ తగ్గించుకుంటే కరోల్ బాగ్ ఏరియాలకు వెళ్ళిపోతాము, మేము అక్కడ వాళ్ళతో పాటు ధర్నాకి వెళ్ళిపోతామంటూ ఆంధ్ర రాష్ట్రం నుంచి దగ్గర దగ్గర ఒక 800 మంది ఇళ్లలో చెప్పకుండా వెళ్ళిపోతే, చాలా చోట్ల పోలీస్ స్టేషన్ లో మా బిడ్డ కనపడట్లేదు అన్నాక 3 రోజుల తర్వాత ఢిల్లీలో ఉన్నావమ్మా, నువ్వు చెప్తే తిడతావని చెప్పలేదు, కంప్లైంట్ అది ఇవ్వమాక వచ్చేస్తాము, ఈ 4 రోజులు అయిపోతుంది, మా స్నేహితుడు కూడా అక్కడ ఉన్నాడని పిల్లలు వెళ్ళిపోతుంటే అక్కడ కొట్టేస్తారా, నరికేస్తారా, చంపేస్తారా, బాంబులు ఏమైనా వేస్తారా అని ఈ తల్లిదండ్రులకి నిద్ర పట్టకపోతుంటే ఎంత గొప్పగా ఆ పిల్లలు దూషించారంటండి. ఆ బిడ్డలు దూషించే బదులు మీకు సిగ్గు లేదా? లాల్ బహదూర్ శాస్త్రి గారు రాజీనామా చేసినట్టు మీరు చేయలేదా? మీరు ఏదైతే అదేంటది పేపర్ లీక్ అయితే అదేంటి డైపర్ వేసుకోండి అన్నట్టుగా చెప్పేస్తున్నారు, మళ్ళీ ఎగ్జామ్ పెట్టాం కదా అని. అదేంటది ఎలక్షన్ మాకు నమ్మకం లేదండి, ట్రాన్స్పరెంట్ గా జరగల. ఏదైతే ఈవీఎంలు పెట్టినటువంటి బిల్డింగ్ నిప్పుకి గురైపోయింది, అగ్నిమాపక యంత్రాలు దాన్ని ఆపలేకపోయినాయి. మరి ఈ రోజు మళ్ళీ ఎలక్షన్ పెడతారండి? మీ వల్ల అవుతుందా? మళ్ళీ ఎలక్షన్ పెడితే మీరు గెలుస్తారా? మీ బతుకులకి మీ మీద నమ్మకం ఉందా? మరి పసిబిడ్డలు రాసినటువంటి పరీక్షల్ని మళ్ళీ రాయొచ్చు కదా, మళ్ళీ పరీక్ష పెట్టాం కదా అంటే ఆగిపోయిన గుండెలకి మీరు సమాధానం చెప్తారు? మీకు సిగ్గు లేదు? వేలు ముద్ర వేసుకొని రాజకీయాల్లో వచ్చినోడు ఇలాగే మాట్లాడతాడండి. కష్టపడి పగలు రాత్రి కొన్ని పుస్తకాలు చదివానని చెప్తుంటారు కదా, పుస్తకాలు చదివితే గొప్ప కాదండి, ఆ పుస్తకాల మీద పరీక్ష పెడితే ఏ తప్పు లేకుండా 100కి 60 70 వస్తే కూడా ఎంబీబీఎస్ రాదండి. 100కి 97 96 98 వస్తే కానీ రాని పసిబిడ్డలకి మీరు చెప్పే సమాధానాలు మీ బతుకులు ఈ ఒక రాజకీయాలండి. సో ఇలాంటి మాటలు దయచేసి నిండు సభలో వాళ్ళని తిట్టిన వాళ్ళని క్షమించాడంట. ఇంకొక మాట, ఆయన అధికారం అట, ఆయన వద్దనుకునే వరకు ఆయనే ఉంటాడట. ఏంటిది రాచరిక వ్యవస్థ? ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ ఓటింగ్ ఉంది కదా, అంటే దేశం ఎలక్షన్ మొత్తాన్ని గౌరవ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కంట్రోల్ చేయగలుగుతారా? ఈ రాష్ట్ర ఎలక్షన్స్ నే కూటమి లేకుండా తమరు కంట్రోల్ చేయండి, మీ వల్ల అవుతుందా? ఆయన ఓపెన్ గా మీరు వద్దనుకునే వరకు అధికారం మీ చేతుల్లో ఉంటదంట. అది ఎలా మాట్లాడతారు సార్? అది అసలు మాట్లాడచ్చా? ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు, ప్రజలే తీర్పిస్తారు అనే మాటలు కట్టిపెట్టి ఆయన అనుకునే వరకు ఈ రాజ్యాన్ని ఆయనే వెళ్తాడట. ఏంటి సార్ ఇది? జై శ్రీరామ్ అనుకుంటూ రాజ్యాన్ని లేస్తే కడుపు డొక్కలెండిపోతున్నా అయినా సరే జై శ్రీరామ్ అనండి అనే పరిస్థితికి వచ్చిందా అండి ఈ రోజు? పోనీ అంత గొప్పగా జై శ్రీరామ్ అంటున్న వారు అయోధ్యలో ఎన్ని స్కాములు, ఎన్ని స్కీములు అండి, ఎన్ని కోట్లు దారి మళ్ళీ చేసినారండి. సో భూములు 60 లక్షలు కూడా ఖరీదు చేయని భూములు 60 కోట్లకి ఖరీదు చేసేస్తున్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయంలో ఉండి సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు జాకీలేసి లేపుకుంటే ఈ దౌర్భాగ్యమైన మీటింగ్ ని చూడలేకపోయామండి. అక్కడ ఎయిర్పోర్ట్ రావడం వల్ల జిఎస్టి పెరుగుతుందనో, దేశ సమగ్రత పెరుగుతుందనో, లేకపోతే దేశ విదేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పాలనో, ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్ళడానికి ఎయిర్పోర్ట్ ఒక తార్కాణం కాగలుగుతుందనో ఒక్క మాట చెప్పల. కనీసం ఆ ఎయిర్పోర్ట్ ని మా బోటు వాళ్ళు చూడడానికి ఉంటదా అండి? ఫ్లైట్ ఎక్కే వాళ్లే తప్ప ఒక రోజు, ఒక 30 రోజులు సాధారణ పౌరులు కూడా విజిట్ చేసే అవకాశాలు కల్పించారా? మీలాంటి డబ్బున్నోళ్ళు లోపలికి వెళ్ళి విమానం అంతా చూపిస్తారు, ఎయిర్పోర్ట్ అంతా చూసేస్తారు. కానీ ఆ పాప ఏదో నృత్యం చేస్తున్నారు చూడండి, వాళ్ళు మాత్రం రోడ్డు అవతలే గేట్లు అవతలే మేము లోపలికి వెళ్ళి చూడొచ్చా అంటే నో నాట్ అలౌడ్ అంట. ఆ దింసా నృత్యం చేసినటువంటి ఆ 15,000 మందికి టోకెన్లు ఇచ్చి లోపలికి వెళ్ళి ఆ ఎయిర్పోర్ట్ అంతా చూపించచ్చు కదా. అప్పుడేమనుకుంటారు ఆ బిడ్డలు? జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కి ఇంకొక దేశానికి వెళ్ళాలి, లేకపోతే ఈ ఎయిర్పోర్ట్ కి వచ్చి విమానం ఎక్కే స్థాయికి నేను వెళ్ళాలి, ఎదగాలి అని అనుకుంటారు కదండి. చూడనిచ్చారా? చూసే అవకాశాలు ఉన్నాయా? అలాంటివి ఏమన్నా పెట్టాలి కదండి. ఊరికే తప్పట్లు పోటీ మా పిల్లలు గిన్నీస్ బుక్ రికార్డ్కి వెళ్ళిపోయారట. 3 రోజులు పిల్లలు తిన్నారో తినలేదో, ఎక్కడ కూర్చోబెట్టారో, ఏ రూముల్లో ఉంచారో, ఏ చెట్ల చాటు ఉంచారో అక్కడే ఉంచి నేర్పించి అవన్నీ చేసి రికార్డులు మీరు పొంది మరి బహుమానం ఏమి ఇచ్చారండి? ఆ బిడ్డలకి బహుమానం ఏమి ఇచ్చారు? గురుకుల స్కూల్లో పిల్లలు ఆరోగ్యం లేక తినే ఫుడ్ లో కల్తీ అయి చనిపోయారట. ఆ గురుకుల స్కూల్ నుంచి బిడ్డల్ని తీసుకొచ్చి మీరు హింస నృత్యాలు చేస్తూ
సో వాళ్ళకి కనీసం ఎంట్రీ పాస్ ఇచ్చి లోపల చూడడానికి కూడా విజిటింగ్ అవర్స్ ఇవ్వలేదండి. సో దయచేసి ఆ నృత్యం చేసినటువంటి పిల్లలకి అవకాశాలు కల్పించండి. ఆ ఏరియా పరిసర ప్రాంతాల వాళ్ళకి మీరు బస్సులు వేసి తోలిచ్చినారు చూడండి, బయట మీటింగ్లు పెట్టి. బయటేమో వాళ్ళే బయటే, మీరు మాత్రం లోపల. సో లోపల షాపులకి పర్మిషన్ ఇస్తారు. ఎవరెవరికి కాంట్రాక్ట్లు ఇస్తున్నారు? మొత్తం మీ వాళ్ళేనా? అవి కూడా బయటికి తీయండి. ఆర్టీఐ వేయండి. ఏ కులాల వారికి, ఏ వర్గాల వారికి, ఏ గిరిజనులకి, ఎంత మందికి లోపల షాపులు పెట్టుకునే అవకాశాలు కల్పించారో ఇవి కూడా చెప్పండి అయ్యా. ఎదగడానికి అందరం కావాలి. కాదు, తినడానికి మాత్రం మీరే ఉండాలా? సో దయచేసి ఎదిగే అవకాశాల్లో కూడా అందరికీ అవకాశాలు కల్పించాలంటూ ట్రాన్స్పరెంట్ గా పరిపాలన చేయాలి. ఆ నిండు సభలో జగన్ అనే 3 అక్షరాల పేర్లు పలికే ధైర్యం కూటమి ప్రభుత్వానికి లేకపోయింది. కానీ ఎర్ర బస్సు రాని ఏరియాకి ఎయిర్ బస్సు అనే పదాన్ని ఒక పసిబిడ్డ నోట నుంచి వచ్చింది. ఆ నోట నుంచి వచ్చిన ఏదైతే అదే పదాన్ని, అదే వర్డింగ్ ని జగన్ గారు రిపీట్ చేసి ఆ స్టేజ్ మీద మాట్లాడారు. అప్పుడు సిగ్గనిపించింది ఎక్కడంటే, 15 ఏళ్ల నుంచి తమరు సుపరిపాలన అందిస్తున్నారన్న వారు ఆ ఏరియాకి బస్సు లేకపోవడం ఏంటండి? మొన్న మధ్య క్రీడలండి. మొన్న ఏదో ఒలింపిక్స్ కి వెళ్ళినటువంటి ఏదో జరిగింది కదండి, మహిళా క్రికెట్ టీం. పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నారు, మా ఏరియాకి బస్సు లేదండి వేయించండి అంటే ఆయన అడుగుతున్నారు. అందరూ నన్నే అడిగితే ఎలా? లోకల్ ఎమ్మెల్యేని అడగాలి, కలెక్టర్ని అడగాలి, ఏం జరుగుతుంది? ఆ బిడ్డ నోరు తెరిచి బస్సు అడగడం ఏంటి ఆ ఏరియాకి అనేది కూడా విన్నాం. కాబట్టి అప్పటి వరకు ఆ ఏరియాకి బస్సు వేయలేనటువంటి అనుభవజ్ఞుల్ని మరి పవన్ కళ్యాణ్ గారు ఏమనుకోవాలో అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఆయన దయచేసి ఏడుపు అనే పదాన్ని ఇప్పుడు వాడకూడదు. దాన్ని భావోద్వేగానికి గురయ్యానని ఆ పదజాలాన్ని వాడండి దయచేసి. మిమ్మల్ని మీరు తగ్గించుకోవద్దు అని మా తరపున వాదన, అభ్యర్థన అండి. అయితే ఇక్కడ మీరు చెప్పినట్టు జగన్ అనే పదాన్ని ఉచ్చరించలేని పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఎవరు భయపెట్టారంటారు? ఎందుకు అంత ఒత్తిడికి లోనయ్యి అంటారు? సార్ అదే అర్థం కాలేదు సార్. ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఆయన గురించి మాట్లాడారు. ఆయన ప్రభుత్వంలో లేనప్పుడు ఆయన పేరుని ప్రస్తావించే ధైర్యం ఎందుకు చేయలేకపోయారంటే, నాకు మొన్న మధ్య ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మాట గుర్తొస్తుందండి. ఆయన అన్న మాట బహుశా అది నిజమో అబద్ధమో నాకు తెలియదు, కానీ ఆయన మీద కేసులు అయితే బాగా వేసేసినారు, కౌంటర్లు అయితే ఇచ్చేసినారు. ఏంటంటే ఏదైతే సెంట్రల్ చెప్పిందట, అంటే మోడీ గారు చెప్పినారో, అమిత్ షా గారు చెప్పినారో, మీరు జగన్ గారి జోలికి వెళ్ళకండి, మీ పని మీరు చేసుకోండి, జగన్ అనే పేరు కూడా మీరు ప్రస్తావించకండి, జగన్ గారిని అరెస్ట్ చేయాలన్న ఆలోచన మానుకోండి, మీరు చేయగలిగిన అభివృద్ధి ఏమన్నా ఉంటే ఈ 3 ఏళ్లలో చేసేసుకోండి అని ఓపెన్ గా చెప్పడం జరిగింది. మీరు దీర్ఘకాలిక మిత్రులు, అతను టెంపరీ ఫ్రెండ్, మీరు పర్మనెంట్ ఫ్రెండ్ అంటూ కూడా ఈ డిస్కషన్ జరిగిందండి. అది నిజమా అబద్ధమా నాకు తెలియదు, కానీ బట్ యాజ్ టీజ్ అదే జరుగుతుంది, అదే ఇంప్లిమెంట్ అవుతుందండి. ఎందుకంటే మీ గతంలో కూడా చెప్పా, కల్తీ మద్యం కేసులో కూడా ఆయన పేరు ప్రస్తావించారు చాలా చోట్ల. అదే మాదిరిగా లిక్కర్ స్కామ్ లో కూడా ఆయన పేరు ప్రస్తావించారు. సో ఇన్ని చోట్ల అడుగడుగున ఆయన పేర్లు ప్రస్తావించి, కనీసం ఎక్కడైనా ఒక పేరు ప్రస్తావనకు వచ్చింది అనుకోండి, వారికి సిఐడి వారి నోటీసులు ఇచ్చి వారిని సిఐడి ఆఫీస్ కి పిలిపిస్తారు. మీ పేరు ప్రస్తావన వచ్చింది, మీకు తెలియకుండా ఎందుకు జరుగుతుంది, మీరు సంతకం పెట్టకుండా ఎలా అవుతుంది, లిక్కర్ శాఖ మంత్రిని అతనే ఎందుకు పెట్టారు, అతను ఆ లిక్కర్ మీటింగ్ అక్కడ కండక్ట్ చేయకుండా ఇక్కడ ఎందుకు కండక్ట్ చేసినారు, ఇవన్నీ అడగాలండి. కనీసం నోటీసులు ఇచ్చే ధైర్యం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదండి. మరి సెంట్రల్ ఏం చేస్తుంది అంటే, ఈ దీర్ఘకాలిక స్నేహితుడు జగన్, టెంపరీ ఫ్రెండ్ పవన్, వీళ్ళిద్దరి మధ్యలో నలిగిపోతున్నటువంటి చంద్రబాబు గారు, ఏమవుతుందో అర్థం కాని లోకేష్ బాబు గారు. సో ఇలా అయితే నా మనసుకైతే అనిపిస్తుందండి. దెన్ వాట్ నెక్స్ట్ అనేది మనం వేచి చూడాలి.